అందరికీ నమస్కారం. కొంతమంది విదేశీయులు, అదేవిధంగా కొంతమంది స్వదేశీయులు చాలాసార్లు అంటూనే ఉంటారు కదా! భారతదేశం ఎప్పుడూ ఒకటి కాలేదు. భారతదేశం అసలొక జాతి కాదు. జాతీయ భావన లేదు. జాతీయ సమైక్యత లేదు. అదేవిధంగా హిందూ దేశం ఒక దేశం కాదు. ఒక జాతి కాదు. జాతీయత అంటే మనకసలు తెలియనే తెలీదు అనేసి కొంతమంది విదేశీయులు, అదేవిధంగా విదేశీ భక్త స్వయం ప్రకటిత మేధావులు ఇలాంటి వాళ్ళు అంటూనే ఉంటారు. అలా అన్నప్పుడు వాళ్ళ అజ్ఞానమే బయటపడుతుంది తప్ప వేరేది కాదు. దానికి ఆధారాలు కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. మనది దేశమో కాదో, దాని భౌగోళిక స్వరూపం ఎలాంటిదో, మన ఎల్లలు జాతి లక్షణాలు ఏమిటో, దేశభక్తి జాతీయ భావం మనకు ఉందో లేదో ఎవడో ఇంగ్లీష్ వాడు వచ్చి మనకి నేర్పాల్సిన అవసరమే లేదు. మానవ సృష్టి విజ్ఞానం అనే పరిశోధక గ్రంథంలో విఖ్యాత చరిత్రకారుడు కోట వెంకటాచలం గారు మనుస్మృతి నుంచి, ఋగ్వేదం నుంచి, తరువాత విష్ణు పురాణం నుంచి చాలా వివరాలు అందులో వివరించి ఉన్నారు. వీలైతే ఈ వీడియోలో చివరిలో చెప్తాను, లేదంటే ఇంకొక వీడియో మీకు కావాలనుకుంటే దానికి ప్రూఫ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కావాలంటే కామెంట్స్లో రాయండి. ఇప్పుడు కొన్ని మాత్రమే మనం తెలుసుకుందాము. వీళ్ళు అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ దేశం ఒక దేశం కాదు. కేరళ జాతి వేరు, అరవ జాతి వేరు, ఆంధ్ర జాతి వేరు, దేని దారి దానిదే, దేని మతం దేని సాంప్రదాయం దానిదే అనుకున్నట్లు ఆ విధంగా చెప్తూ ఉంటారు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే వింధ్య పర్వతాన్ని అణచడం కోసం అగస్త్యుడు ఉత్తరాది నుండి దక్షిణానికి వచ్చి సెటిల్ అయితే, వైదిక ధర్మ స్థాపన కోసం ఆదిశంకరుడు దక్షిణం నుండి ఉత్తరానికి వెళ్ళాడు. తెలిసిందే కదా మనకి ఇవన్నీ కూడాను. శంకర భగవత్పాదులు 8వ ఏటని సన్యసించి గురువుని వెతుక్కుంటూ 2000 కిలోమీటర్లు నడిచి మధ్య భారత నర్మదా తీరానికి వెళ్ళేవాళ్లే కాదు కదా. యావత్ భారతదేశం తన మాతృభూమి, కర్మభూమి, పుణ్యభూమి అనుకున్నాడు. కాబట్టి 16వ ఏట నుంచి మొదలుపెట్టి 16 ఏళ్ల పాటు జీవితపరమంతా కూడా కాలినడకన కేరళ నుంచి కాశ్మీర్ దాకా, గుజరాత్ నుండి బెంగాల్ వరకు దేశమంతటా నిర్విరామంగా తిరిగాడు. ముమ్మారు దిగ్విజయ యాత్రలు చేసి మండన మిశ్రుడంతటి మహాపండితులతో బౌద్ధ, జైన, చార్వాక, కాపాలిక, పాశుపత, శాకయాది నానా సంప్రదాయాల మతవాదాల మహామహులు అందరితో కూడా హోరాహోరీగా శాస్త్రబద్ధంగా చర్చలు చేసి అందరినీ వాదబలంతో గెలిచి అద్వైత వేదాంత విజయ దుందుబిని మోగించారు. ఉత్తర హిమాలయాలలో, తూర్పున పూరిలో, పడమటి కొసన ద్వారకలో, దక్షిణాన శృంగేరిలో ఆదిశంకరులు నేటికి 2,500 ఏళ్ల కిందటే స్థాపించిన చతురామ్నాయ శంకరపీఠాలు అనాదిగా భారతదేశ భౌగోళిక ఐక్యతకు, జాతీయ ఏకాత్మకకు, సాంస్కృతిక ఐక్యతకు తిరుగులేని రుజువులుగా ఇప్పటికే ఉన్నాయి. స్వర్గానికి, ముక్తికి భారతవర్షమే రహదారి. లోకంలో ఎవరైనా పూర్వపుణ్య ఫలంగా చిట్ట చివరికి ఇక్కడ పుట్టే మోక్షం పొందుతారు. అంతటి భరత భూమిలో జన్మించిన వారు మనకంటే ధన్యులు అని స్వర్గంలో ఉండే దేవతలు కూడా భారత కీర్తనాదం చేస్తారు అని చెప్తారు. విష్ణు పురాణంలో ఈ విధంగా రాసి ఉంటుంది. ఇంత చెప్పిన సోవాట్ అనే తెలివిగల వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఒక రాముడు తెగ తిరిగితేనేంటి, ఒక అర్జునుడు అంతర్రాష్ట్ర మనవులను చేసుకుంటేనేంటి, మీరు రాసుకున్న వేదాలు పురాణాలలో మీ ఆర్యులు, మీ బ్రాహ్మణుల గొప్పతనం, ఎంత డబ్బా మీరు ఎంత కొట్టుకుంటే మాకేంటి. భారతదేశం అంతటా ఒకే కట్టు కింద ఉండేది. ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సామ్రాజ్యం అనే భావన దేశంలోని వాళ్ళందరికీ ఉండేదనడానికి ఒక్క రుజువు చూపించండి చూద్దాం అని సవాళ్ళు రువ్వేవాళ్ళు చాలామందే ఉంటారు. అలాంటి వాళ్ళకి మన దేశంలో కొరవే లేదు. చూపించగలం, ఒకటి కాదు చాలానే చూపించగలం. అలాంటి వాటిల్లో పచ్చుకు కొన్ని మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తాను. సామాన్య శకానికి పూర్వం 327లో ఇండియాపైకి అలెగ్జాండర్ దండయాత్రను భారత ప్రాచీన చరిత్రకారులకు మూలాధారంగా చూపెట్టి 372 బీసీ నాటి గుప్త చంద్రగుప్తుడిని 1534 బీసీ నాటి మౌర్య చంద్రగుప్తుడిగా చిత్రీకరించి ప్రాచీన చరిత్రలో ఏకంగా 1200 ఏళ్ళు ఆ చరిత్ర మొత్తాన్ని కూడా ఈ పాశ్చాత్యులు మింగేశారు. కోట వెంకటాచలం గారు తిరుగులేని విధంగా ఏనాడో దాన్ని నిరూపించారు కూడా. ఆ సంగతి పక్కన పెట్టి పాశ్చాత్య పండితులు అందరూ స్థిరం చేసి పాఠ్య గ్రంథాలుగా రాసిన చరిత్రనే తీసుకుందాం. ఓకే, దాని ప్రకారం చూసినా కూడా ఇంగ్లాండ్గా పేరు పొందబోయే గడ్డ మీద ఆంగ్లో సంఘాలు కాలు పెట్టడానికి 1000 ఏళ్ల ముందే ఇండియాలో మగధ సామ్రాజ్యం దేశంలోని విశాల ప్రాంతాలలో విస్తరించి ఉంది. ప్రపంచ విజేత అయిన పాశ్చాత్యులు కీర్తించే అలెగ్జాండర్ తన దారిలోని రాజ్యాలను
పారసీక సామ్రాజ్యాన్ని అవ్వలీలగా జయించి తన సామాన్య శకానికి పూర్వం 327లో ఆఫ్ఘనిస్తాన్ కొండల మీదుగా ఇండియా వచ్చి సింధు నదిని దాటి జీలం నదిని చేరాడో లేదు హైందవ రాజు అయిన పౌరుడు పురుషోత్తముడు, పౌరుడు అని కూడా అంటారు. ఈ పురుషోత్తముడు తీరం వద్ద కాచుకొని ఉన్నాడు. దేశభక్తి, జాతీయ పౌరుషం మూర్తిభవించిన ఈ పురుషోత్తముడు చతురాంగ బలాలతో భీకరంగా యుద్ధం చేసి ఆ ప్రపంచ స్థాయి యోధాగ్రసుడికి గుండెల్లో బండబడేలాగా చేశాడు. చావు తప్పి కన్నులొట్టబోయి రావి నదిని చేరిన అలెగ్జాండర్కు మగధ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ధననందుడి సైనిక చూసి ఆ సైనికుని గురించి తెలిసి అతని గుండెల్లో మళ్ళీ రాయబడింది. ఇక ముందుకు వెళ్లేందుకు ధైర్యం చాలక అలెగ్జాండర్ తోక ముడిచి ఇంటిదారి పట్టాడు. తిరుగు ప్రయాణంలోనే దారి పొడుగున అనేక మంది ప్రజలు వాళ్ళని ఎదిరించారు. మాలవులు, తర్వాత క్షుద్రకులు, అంబిష్టులు ఇట్లాంటి మొదలైన క్షత్రియులే కాకుండా కొన్ని వేల మంది బ్రాహ్మణులు కూడా దేశం కోసం, ధర్మం కోసం ఏకమై పోరాటమే ఉత్తమ మార్గం అనుకునేసి వాళ్ళతో యుద్ధం చేశారు. దీన్ని బట్టి చూస్తే అప్పటి భారత ప్రజలకు జాతీయ భావం, అదే నేషనలిజం ఉన్నట్ట లేనట్ట? ఇంగ్లాండు అన్న పేరే లేక, నాగరికత అనేది ఎరుగక ఇంగ్లీషు దొరల పూర్వులు యూరోపియన్లు అడవుల్లో, కొండల్లో, గుహలలో ఆటవిక స్థితిలో పశుప్రాయంగా బతికిన ఆ కాలంలోనే చంద్రగుప్తుడు ఆర్యావర్తం మొత్తాన్ని ఏకఛత్రంగా పరిపాలించాడు. ఆ సమయాన ఇండియాను జయిద్దామని దండ ఎత్తి వచ్చిన సెల్యూకస్ అనే గ్రీకు చక్రవర్తి చంద్రగుప్తుడి సైనిక బలం దాటికి ఎదుర్కోవడం తన తరం కాక సంధి చేసుకుని కూతుర్నిచ్చి పెళ్లి చేసి దండం పెట్టి పారిపోయాడు. అది హైందవ చక్రవర్తి తడాఖా. చంద్రగుప్తుడి సైన్యంలో 6 లక్షల కాల్బలం, 30,000 అశ్వబలం, 9,000 గజబలం, ప్రత్యేకంగా పెద్ద నౌకాదళం ఉండేవి. ఆ రాజ్యంలో పరిపాలన ఆధునిక రాజ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఎంత నాగరికంగా, రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు ఎంత వ్యవస్థాబద్ధంగా జరిగిందనడానికి పాశ్చాత్యుడైన మెగస్తనీస్ కళ్ళతో చూసి రాసిన ఇండికా గ్రంథమే సాక్ష్యం దానికి. అమెరికా అనే నాగరిక దేశం పుట్టడానికి 1000 ఏళ్ల ముందే, ఫ్రాన్స్లోకి ఫ్రాంకులు కాలు పెట్టడానికి సహస్రాబ్దాల పూర్వమే, క్రిస్టియన్ చర్చి కళ్ళు తెరవడానికి, ఇస్లాం విజృంభించడానికి అనేక వేల ఏళ్ల పూర్వమే యావత్ భారతంలో పాండవులు చేసిన దిగ్విజయ యాత్ర ఈ ఫోటోలో మీరు చూడవచ్చు. దాన్ని మ్యాప్గా వేస్తే ఈ విధంగా ఉంటుంది. సముద్రాల వరకు ఈ దరిత్రి మొత్తం ఏకరాజ్యంగా ఏలి చక్రవర్తి అనిపించుకోవాలన్న కోరిక ఈ దేశాన్ని ఏలిన రాజులకు బలంగా ఉండేదప్పట్లో. అలా దేశమంతటా జైత్రయాత్ర చేసి దానికి ముక్తాయింపుగా రాజసూయము, అశ్వమేధము, వాజపేయము చేసి చక్రవర్తి, సార్వభౌమ, రాజాధిరాజ పదం ఇట్లాంటి అందుకున్న పుష్యమిత్ర శృంగ, సముద్రగుప్త, విక్రమాదిత్య, హర్షవర్ధన, పులకేశి, రాజరాజ చోళ, రాజేంద్ర చోళ, శ్రీకృష్ణదేవరాయల వంటి సామ్రాటులు సుదీర్ఘ హిందూ దేశ చరిత్రలో ఎందరో ఉన్నారు. ధర్మప్రభువు విక్రమార్క చక్రవర్తి పేరు దేశం, హిందూ దేశం మొత్తంలోనే కాదు అరేబియా దాకా కూడా మారు మోగుతుంది. రోమన్ సామ్రాజ్యం అనేది సరిగా ఏర్పడక ముందే అస్సాం నుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు గుప్త సామ్రాజ్యం విస్తరించి స్వర్ణయుగం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. శాతవాహనులు 455 ఏళ్ళు, గుప్తులు 160 ఏళ్ళు, చోళులు 1600 ఏళ్ళు, చాళుక్యులు 600 ఏళ్ళు, పల్లవులు 600 ఏళ్ళు, విజయనగర ప్రభువులు 300 ఏళ్ళు, కాకతీయులు 160 ఏళ్ళు ఈ దేశంలో మహా సామ్రాజ్యాలను ఏలారు. పెద్ద సామ్రాజ్యాలే కాక చిన్న చిన్న స్వతంత్ర రాజ్యాలు ఎన్ని ఉన్నా వాటిలో వాటి మధ్య గొడవలు, రాజుల మధ్య మనస్పర్ధలు ఎన్ని ఉన్నా సమకాలిక ఐరోపా ఖండంలో వలె ఒక రాజ్యం వారు వేరొక రాజ్యంలో ప్రవేశించడానికి పాస్పోర్ట్లు, వీసాలు, తర్వాత మనుషులు, సరుకులు రవాణాపై ఆంక్షలు ఇవన్నీ ఏవి ఉండేవి కాదు. ప్రజలకు, ప్రజా జీవనానికి, ధార్మిక స్రవంతికి సంబంధించినంత వరకు ఎలాంటి నియంత్రణ లేక దేశమంతా ఒకటేనన్న భరోసాతో ఏ కొసవారు ఏ కొసకైనా యథేచ్ఛగా రాకపోకలు, తీర్థయాత్రలు చేసుకోగలిగేవారు. అప్పట్లో రాజ్యాలు ఇళ్లలతో నిమిత్తం లేకుండా విద్వాంసులు, విద్యార్థులు, కవులు, కళాకారులు దేశంలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్ళగలిగేవారు. ఆది నుంచి హిందూ దేశం ఒకటే, హిందూ జాతీయత ఒకటే అనడానికి ఇట్లాంటివి సాక్ష్యాలు
సరిపోతాయా లేదంటే ఇంకా కావాలా? ఇలాంటివి ఎన్నో మనకి చరిత్రని చదువుతూ ఉంటే తెలుస్తూనే ఉంటాయి. మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. దీనికి కొనసాగింపుగా మీకు ఇంకా వీడియోస్ కావాలి అని అంటే ఖచ్చితంగా కమెంట్స్‌లో రాయండి. నచ్చితే లైక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. ఓన్లీ చరిత్రకు సంబంధించిన వీడియోస్ మాత్రమే ఈ ఛానల్‌లో ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. మీ ఇళ్లల్లో ఉండే పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతి భారతీయుడు ఇటువంటి చరిత్రను తెలుసుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని ఏదో అన్నప్పుడు అట్‌లీస్ట్ ఒక్క పాయింట్ అయినా మనం వాళ్ళకి కౌంటర్‌గా మాట్లాడేయాలంటే కొంచెమైనా తెలుసుకొని ఉండాలి కదా! అందుకే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు వీలైనంత వరకు షేర్ చేసేదానికి ట్రై చేయండి. నేను చెప్పే విషయాలు మీకు కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేందుకు ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.